విలేకరి మీదే ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు. దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో, లార్డ్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో. లేవు అని ఎప్పుడు ఎవరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క. లడ్డూ వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని, ఇది కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని మీ విలేకరి మీదే ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, నీకు కళ వచ్చిందా అని అన్నారు కాదు. ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో ఏమైనా ఎంత క్లియర్గా ఉంటే, ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే. ఆ సిట్ ఆయన వేసిందే, సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది, మీలో చాలామంది మాంసాహారులు ఉంటారు కానీ గొడ్డు మాంసం అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. నేను చూశాను చాలామందిని.